మనం రోజుకు 2 సిగరెట్లు పీలుస్తున్నాం తెలుసా? అదేంటి? అసలు సిగరెట్ అలాంటి పాడు అలవాటు లేదు కదా అనుకుంటున్నారా? సిగరెట్ తాగాల్సిన అవసరం లేదండి. అంతటి హానికరమైన గాలిని పీల్చినా ఆ మేర ప్రభావం ఉంటుంది. హైదరాబాద్ నగరంలో నానాటికి పెరుగుతున్న వాయు కాలుష్యంతో ప్రాణవాయువు వెంటే కాలుష్య భూతం కూడా మన ఊపిరితిత్తుల్లోకి వెళ్తోంది. ఆ భూతాన్ని లెక్కిస్తే రోజుకు 2 సిగరెట్లు తాగినంత హానికరమట. ఇది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వెల్లడించిన ఆందోళనకరమైన వాస్తవం. హైదరాబాద్ నగరంలో గాలి నాణ్యత రోజురోజుకి క్షీణిస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇందుకు ప్రధాన కారణం వాహన కాలుష్యం. అయినప్పటికీ ట్రాఫిక్ జామ్లతో ఆ భూతం మరింత బలపడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే నగరంలో గాలి నాణ్యత పడిపోతుందనే కఠోర నిజాన్ని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ స్పష్టం చేసింది. ఇండెక్స్ నివేదికను పరిశీలించినప్పుడు ఆందోళనకరమైన అంకెలు కనిపించాయి. హైదరాబాద్ నగరంలో గాలి నాణ్యత సూచికలు PM 10 క్యూబిక్ మీటర్కు 124 మైక్రోగ్రామ్స్ ఉన్నాయి. సాధారణంగా వీటి స్థాయి 10 నుంచి 50 మధ్య ఉండాలి. 100 వరకు ఉంటే క్షీణత మోతాదులో ఉన్నట్లు, కానీ అందుకు 2.5 రెట్లకు పైగా ఉందంటే గాలి నాణ్యత ఏ స్థాయిలో పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ప్రాంతాల వారీగా చూస్తే నగరంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే గాలి నాణ్యత క్షీణించినట్టుగా స్పష్టమవుతోంది. ఈ క్రమంలో క్యూబిక్ మీటర్కు లెక్కించినప్పుడు బంజారాహిల్స్ లో 129, విఠలరావు నగర్ లో 127, మాదాపూర్లో 124, కోకాపేట్ ప్రాంతంలో 124 మైక్రోగ్రామ్స్ కాలుష్య కణాలు ఉన్నట్లుగా వెల్లడైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 82,45,304 వాహనాలు ఉండగా అందులో 58,71,539 ద్విచక్ర వాహనాలు, 15 లక్షల కార్లు ఉన్నాయి. బంజారాహిల్స్, బిఠలరావు నగర్, కోకాపేట్, మాదాపూర్ ప్రాంతాల్లో ప్రైవేట్ తదితర కార్యాలయాలు అధికంగా ఉండటం వల్ల గ్రేటర్లోని 50% వాహనాలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి. ఆ తీవ్రతనే గాలి కాలుష్యానికి దారి తీస్తోంది. పెరుగుతున్న కాలుష్యానికి ప్రధాన కారకులం మనవే. తాము కూర్చున్న చెట్టును తామే నరికే స్థాయిలో మనం మనుగడ సాగిస్తున్నాం. అనవసర పనులకు, కొద్దిపాటి దూరాలకు సైతం ద్విచక్ర వాహనాలను వినియోగిస్తున్నాం. ఆ విధంగా ఒకవైపు శారీరక శ్రమకు దూరంగా కాలుష్యానికి దగ్గరవుతున్నాం. చెట్లను నరికి పెద్ద పెద్ద భవనాలు నిర్మించుకుంటూ, వనాలను నరికి నగరాలను తయారు చేస్తూ కాలుష్యాన్ని పెంచి పోషిస్తున్నాం. ఈ నేపథ్యంలో కనీసం నగరవాసి ఈ భూతం నుంచి రక్షణ కల్పించేందుకు మాస్కులు ధరించడం, కార్లకు ఎయిర్ ఫిల్టర్లు పెట్టుకోవటం, అవసరమైతే తప్ప బయటికి రాకపోవడం, సాధ్యమైనంత వరకు వాహనాల్లో కాకుండా నడక మార్గాన్ని ఎంచుకోవటం వంటి స్వీయ నియంత్రణ చర్యలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.